అందరికీ నమస్కారం. మహాభారతం రెండవ భాగం యయాతి కథ. భారత వంశానికి మూలపురుషుడు వైవస్వత మనువు. ఆయన అతిథికి మనమడు. వైవస్వతుడి కూతురైన ఇళకు పురూరవుడు పుట్టాడు. పురూరవుడికి ఊర్వశికి కలిగిన 6 కొడుకులలో ఆయువు అనేవాడికి సహుషుడు మొదలుగా 4 కొడుకులు పుట్టారు. 100 యజ్ఞాలు చేసి ఇంద్రత్వం కూడా కొంతకాలం అనుభవించిన సహుషుడు 6 కొడుకులను కన్నాడు. వారిలో యయాతి రెండోవాడు. పెద్దవాడైన యతి తపస్సుకు పోగా యయాతి రాజ్యపాలన చేశాడు. యయాతి రాజ్యపాలన చేసే కాలంలో శుక్రుడు దానవులకు పురోహితుడిగా ఉండేవాడు. దేవదానవ యుద్ధాలలో చనిపోయిన దానవులను ఆయన మృత సంజీవని అనే మంత్రంతో బ్రతికించేవాడు. దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య రాదు. అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన కచుడనే వాణ్ణి మృత సంజీవిని మంత్రం నేర్చుకురమ్మని శుక్రుడి వద్దకు పంపారు. కచుడు వచ్చి శుక్రుడికి శుశ్రూష చేస్తూ శుక్రుడి కుమార్తె అయిన దేవయానికి సంతోషం కలిగిస్తూ కొంతకాలం గడిపాడు. కచుడు బృహస్పతి కొడుకని దానవులకు తెలిసిపోయింది. అతను అరణ్యంలో గురువుగారి గోవులను కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి ముక్కలు చేసి తోడేళ్లకు వేశారు. ఈ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవనితో కచుడిని మళ్లీ బ్రతికించాడు. ఇంకోసారి కచుడు దేవయాని కోసం పూలు తేవటానికి పోతే దానవులు అతన్ని మళ్లీ చంపి సముద్రంలో కలిపేశారు. కచుడు కోసం దేవయాని ఏడవసాగింది. శుక్రుడు అతన్ని మళ్లీ బ్రతికించాడు. దానవులు 3వసారి కచుడిని చంపినప్పుడు అతన్ని బూడిద చేసి ఆ బూడిదను కల్లో కలిపి శుక్రుడికి తాగటానికిచ్చారు. ఈసారి శుక్రుడు బతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు. శుక్రుడు విధిలేక అతనికి మృత సంజీవిని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకుని బయటకు రమ్మని, ఆ తర్వాత ఆ మంత్రంతో తనను తిరిగి బ్రతికించమని అన్నాడు. కచుడు అలాగే చేశాడు. కచుడు వచ్చిన పని అయిపోయింది. అతను సమయం చూసుకొని గురువుతో వెళ్ళి వస్తానన్నాడు. అప్పుడు దేవయాని, నీ మీద ప్రేమతో నిన్ను ఎన్నోసార్లు బ్రతికించుకున్నాను, నన్ను పెళ్ళాడు అన్నది. దానికి కచుడు, నువ్వు గురుపుత్రివి, నా చెల్లెల్లాంటి దానివి అన్నాడు. అలా అయితే నీకు మృత సంజీవని ఫలించకుండుగాక అని దేవయాని కచుడికి శాపం పెట్టింది. దానికి ఆగ్రహించిన కచుడు, నిన్ను బ్రాహ్మణుడెవడూ పెళ్లాడకుండుగాక అని ఎదురు శాపం పెట్టి తిరిగి వెళ్ళిపోయాడు. దానవులకు రాజైన వృషపర్వుడికి శర్మిష్ఠ అని కూతురున్నది. ఒకనాడు ఆమె దేవయానిని అనేక మంది చెలికత్తెలను వెంటపెట్టుకొని వనవిహారానికి బయలుదేరింది. ఒకచోట వాళ్లకొక సరస్సు కనబడింది. యువతులందరూ తమ బట్టలు విప్పేసి ఒడ్డున పెట్టి సరస్సులో కొంతసేపు జలకాలాడారు. ఆ సమయంలో గాలి వల్ల వాళ్ల చీరలన్నీ కలిసిపోయాయి. జలక్రీడలు ముగించి యువతులు ఒడ్డుకు వచ్చారు. చీరలు కట్టుకునే తొందరలో శర్మిష్ఠ దేవయాని చీర కట్టేసుకున్నది. దేవయానికి శర్మిష్ఠ చీర మిగిలింది. దేవయాని అహంకారంతో, ఓసి రాకాసి, నేను బ్రాహ్మణ స్త్రీని, నీ చీర నేను కట్టను, నాకు ఆచారం ఉన్నది, నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని నిలదీసి అడిగింది. దానికి శర్మిష్ఠ, నీ తండ్రి నా తండ్రి ఇచ్చినది స్వీకరించి మమ్మల్ని ఆశ్రయించి బతుకుతున్నాడు. నువ్వే బిచ్చగత్తెవి, నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అన్నది. అంతటితో ఊరుకోక శర్మిష్ఠ కోపావేశంలో దేవయానిని ఆ పక్కనే ఉన్న బావిలోకి తోసి తన చెలికత్తెలతో వెళ్ళిపోయింది. కొంచెంసేపటికి యయాతి అటుగా వచ్చాడు. ఆయన వేటాడుతూ అలసిపోయి దప్పికతో బావి సమీపించి లోపలికి తొంగి చూశాడు. దేవయాని కనిపించింది. ఎవరు నువ్వు, బావిలోకెలా వచ్చావు అని యయాతి అడిగాడు. నేను దానవ గురువైన శుక్రాచార్యుల కుమార్తెను, నా పేరు దేవయాని. కారణాంతరం చేత నేను బావిలో పడ్డాను, నన్ను బయటకు తీయండి అంటూ దేవయాని తన చేతిని పైకి చాచింది. యయాతి తన కుడిచేత్తో ఆమె కుడిచెయ్యి అందుకొని ఆమెను పైకి లాగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ లోపల గార్నిక అనే దాసీది దేవయానిని వెతుక్కుంటూ అటు వచ్చింది. దేవయాని ఆమెతో, చూడు, నేనిక వృషపర్వుడి నగరంలో అడుగుపెట్టను. శర్మిష్ఠ నాకు చేసిన అపచారం గురించి నా తండ్రికి చెప్పు పో అన్నది ఆగ్రహంతో. కబురందగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, శర్మిష్ఠకు నువ్వేం అపకారం చేశావు తల్లి అని అడిగాడు. దేవయాని తండ్రితో జరిగినదంతా చెప్పి శర్మిష్ఠ ఆయనను అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని శుక్రుడు, అమ్మా, నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు రాకపోతే వృషపరుడి నగరానికి నేను వెళ్ళను అన్నాడు.
ఇంతలో సంగతంతా తెలుసుకొని వృషపరువుడు స్వయంగా బయలుదేరి వచ్చి, మీరిద్దరూ ఈ అరణ్యంలో ఉన్నారేమిటి? నగరానికి పోదాం పదండి అన్నాడు. అప్పుడు శుక్రుడు కోపంగా, మీ వరస నాకేమీ బాగోలేదు. మీ వాళ్ళు నా శిష్యుడైన కచుణ్ణి మాటిమాటికి చంపారు. ఇప్పుడేమో నీ కూతురు నా కూతుర్ని నూతిలోకి తోసి చంపాలని చూసింది. నాకు మీ సేవ అవసరం లేదు అన్నాడు. వృషపరుడు కాళ్లావేళ్లా పడ్డాడు. దేవయానిని ఒప్పించమని, ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు. శర్మిష్ఠ ఆమె దాసీజనము తనకు దాసీలుగా ఉండేటట్టయితే తాను నగరుకు వస్తానన్నది దేవయాని. వృషపరువుడు సరేనన్నాడు. శర్మిష్ఠ దేవయానికి దాసీగా వచ్చింది. దేవయాని అనే సూటిపోటి మాటలన్నీ సహించింది. ఎందుకంటే శుక్రాచార్యులు మూలంగా దానవలోకం ఎంతో మేలు పొందింది. ఒకనాడు దేవయాని శర్మిష్ఠను మిగిలిన దాసీలను వెంటబెట్టుకొని పూర్వం వెళ్ళిన చోటికే వెళ్ళింది. మళ్లీ యయాతి వేటాడుతూ అటుగా వచ్చాడు. శర్మిష్ఠను దేవయానిని చూసి, మీరెవరు అని అడిగాడు. దేవయాని అతని పేరు కులము తెలుసుకొని, ఇంతకు పూర్వం నాకు చెయ్యి ఇచ్చి నూతిలో నుంచి మీరే కదా పైకి లాగారు. ఆ రోజు మనకు పాణిగ్రహణం జరిగింది. అది మొదలు మిమ్మల్నే నా భర్తగా భావిస్తున్నాను అన్నది. బ్రాహ్మణుడి కూతుర్ని తాను ఎలా పెళ్లాడటమా అని యయాతి జంకాడు. కాని శుక్రుడు వారిద్దరి పెళ్లిని ఆమోదించాడు. ఇద్దరికీ వైభవంగా పెళ్లి అయ్యింది. శుక్రుడు, దానవ ప్రముఖులు యయాతికి ఘనంగా కట్నాలిచ్చారు. దేవయాని శర్మిష్ఠను మరి 2000 మంది దాసీలను వెంటపెట్టుకొని కాపురానికి వచ్చింది. శర్మిష్ఠ దాసీలు ఉండటానికి అశోకవనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు. దేవయాని యయాతికి 2 కొడుకులను కన్నది. వారి పేర్లు యదుడు, తుర్వసుడు. కొంతకాలం గడిచాక శర్మిష్ఠ తన స్థితి తలుచుకొని విచారించింది. ఇంతకాలమైనా తనకు పెళ్లి కాలేదు. దేవయాని అప్పుడే పిల్లల తల్లి కూడా అయ్యింది. దేవయాని వరించినట్టుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించరాదు అని ఆమె అనుకున్నది. ఒకనాడు యయాతి అశోకవనం కేసిరాగా శర్మిష్ఠ ఆయనను కలుసుకొని, రాజా, నా యజమానురాలికి భర్తవైన నువ్వు నాకు భర్తవే. నన్ను భార్యగా పరిగ్రహించు. ఇందులో అధర్మం లేదు అన్నది. శుక్రుడేమంటాడోనని యయాతి భయపడ్డాడు. అయినా ఆమె కోరికను నిరాకరించలేక ఆమెతో రహస్యంగా కాపురం చేస్తూ ఆమె ద్వారా ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అనే కొడుకులను కన్నాడు. శర్మిష్ఠ పిల్లల తల్లి అయిన మాట దేవయానికి తెలియవచ్చింది. ఆమె శర్మిష్ఠను చూడబోయి, నీవు శీలవతివని, నీతి పరురాలివని, గొప్ప వంశంలో పుట్టినదానవని అంటున్నారే, పెళ్లి కాకుండానే నీకీ పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది. శర్మిష్ఠ సిగ్గుతో తలవంచుకొని, నేను ఋతుస్నానం చేసిన తరుణంలో ఒక మహాముని వచ్చి నాకు పుత్రదానం చేశాడు అన్నది. ఎవరా ముని? ఏమి పేరు? అతని దేకులం అని దేవయాని మళ్ళీ అడిగింది. ఆ మహానుభావుడి దివ్య తేజస్సు చూస్తే నాకు వివరాలు అడగబుద్ధి కాలేదు అన్నది శర్మిష్ఠ. దేవయాని తృప్తిపడింది. మరొకసారి యయాతి దేవయాని కలిసి శర్మిష్ఠ ఉండే చోటుకి విహారంగా వచ్చారు. అప్పుడు దేవయాని నిజం తెలుసుకున్నది. శర్మిష్ఠ బిడ్డలలో యయాతి పోలికలున్నాయి. మీ తండ్రి ఎవరు? నిజం చెప్పండి అని ఆమె ఆ పిల్లలను అడిగితే వాళ్ళు యయాతిని చూపారు. వెంటనే దేవయాని శర్మిష్ఠ పైన విరుచుకుపడుతూ, ఓసి రాకాసి, నాకే ద్రోహం తలపెట్టావా అన్నది. శర్మిష్ఠ తొణకకుండా, నేను అధర్మం చేయలేదు. ఈ రాజును నువ్వు వరించినట్టే నేను వరించాను. నువ్వు నాకన్నా పెద్దదానవు, బ్రాహ్మణ స్త్రీవి, అందుకని నిన్ను గౌరవిస్తాను. కానీ ఆయన రాజర్షి, అందుకే ఒక ఋషికి పిల్లలను కన్నానని నీతో చెప్పాను అన్నది. దేవయాని యయాతితో, నాకు ద్రోహం చేశావు, నేను నీ వద్ద ఉండను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. శుక్రుడు యయాతిని ముసలివాడు కమ్మని శపించాడు. శుక్రుడు తనను ముసలివాడు కమ్మని శపించగానే యయాతి శుక్రుడి కాళ్లావేళ్లా పడి, నన్ను శపించటం న్యాయం కాదు. శర్మిష్ఠ పుత్రభిక్ష వేడింది. ఆమె కోరిక తీర్చకపోతే నాకు భ్రూణహత్య చేసిన పాపం చుట్టుకుంటుంది. అందుకని ఆమె కోరిక తీర్చాను. అంతేకాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు. నన్ను మన్నించండి అన్నాడు. దానికి శుక్రుడు, నా శాపం వ్యర్థం కావటం ఎన్నటికీ జరగదు. అయితే నువ్వింకా కొంతకాలం యవ్వనం అనుభవించకోరినట్టయితే నీ ముసలితనం ఎవరైనా యువకుడికిచ్చి వాడి యవ్వనం నువ్వు పుచ్చుకునేటందుకు అవకాశమిస్తాను అన్నాడు. తన ముసలితనం తీసుకుని యవ్వనం ఇవ్వమని పరాయివాళ్లను అడిగే కన్నా తన కొడుకులనే అడిగి అందుకు సమ్మతించేవాడికే తన అనంతరం
రాజ్యాభిషేకం జరిగేటట్టు చేస్తే బాగుంటుందని యయాతి ఆలోచించాడు. అందుకు శుక్రుడు సమ్మతించాడు. యయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది. తల వణికింది. కీళ్లు పట్టు తప్పాయి. జుట్టు నెరిసింది. ముఖమంతా ముడతలు పడింది. ఉబ్బస రోగం పట్టుకున్నది. ఆ స్థితిలో ఆయన తన పెద్ద కొడుకైన యదువును పిలిచి అతనికి తన శాపం గురించి చెప్పి, నాయనా, కొంతకాలం నా ముసలితనం నువ్వు పుచ్చుకొని నీ యవ్వనం నాకిస్తావా? ఆ తర్వాత నీ యవ్వనం నీకిచ్చి నా ముసలితనం నేను తీసుకుంటాను అన్నాడు. యదువు ఈ ఏర్పాటుకు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. యయాతి మండిపడి యదువుకు అతని సంతతి అయిన యాదవులకు రాజార్హత లేకుండా చేశాడు. యదువు ఒకడే కాదు, యయాతి కొడుకులు మిగిలిన వాళ్లు కూడా తండ్రి ముసలితనాన్ని స్వీకరించటానికి ఒప్పుకోలేదు. శర్మిష్ఠ కొడుకులలో చిన్నవాడైన పూరుడు ఒక్కడు మాత్రమే తండ్రి చేసే ఏర్పాటుకు సమ్మతించాడు. శుక్రుడి దయవల్ల యయాతి తన ముసలితనాన్ని పూరుడికిచ్చి పూరుడి యవ్వనాన్ని తాను పొంది విశ్వాచి అనే అప్సరసను వెంటపెట్టుకుని అందమైన స్థలాలలో విహరిస్తూ యథేచ్ఛగా సుఖించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆయన పూరుడికి తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి ముసలివాడై పూరుడికి రాజ్యాభిషేకం చేశాడు. పూరుడికి పౌష్టి, కౌసల్య అని 2 భార్యలు. ఇద్దరికీ పుత్రులు జన్మించారు. కౌసల్యకు పుట్టిన కొడుకుల సంతతిలో జనమేజయుడనే వాడి పరంపరలో 16వ తరం వాడుగా దుష్యంతుడనేవాడు పుట్టాడు. దుష్యంతుడికి విశ్వామిత్రుడి కుమార్తె అయిన శకుంతలకు భరతుడనే అతి చక్కని కొడుకు కలిగాడు. విశ్వామిత్రుడికి కుమార్తె ఎలా కలిగింది, దుష్యంతుడి వృత్తాంతము మరియు శకుంతల వృత్తాంతము కూడా వచ్చే భాగంలో విందాం. నమస్తే.